ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఐఐటి టాపిక్ సెంటర్ ఆఫ్ మాస్ నేర్చుకోబోతున్నాం. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే ఒక బాడీకి సెంటర్లో ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ మొత్తం మాస్ ఆ పాయింట్ మీద డిపెండ్ అయ్యి ఉండేలాగా ఉంటుంది. అది మనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ మీద పట్టుకునే ఒక హోల్ బాడీని మనం బ్యాలెన్స్ చేయగలం. పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ మనం 3 మెథడ్స్తో చెప్పగలం. ఫస్ట్ ఏమో 2 పార్టికల్ సిస్టమ్. ఓన్లీ 2 పార్టికల్స్ ఉంటే ఆ రెండాటి మధ్యన సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. నెక్స్ట్ మెనీ పార్టికల్ సిస్టమ్. నెక్స్ట్ కంటిన్యూస్ బాడీ. 2 పార్టికల్ సిస్టమ్. ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది బాడీ. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m. So R1 by R2 is equal to M2 by M1. So cross multiplication చేస్తే M1 R1 is equal to M2 R2. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ నోట్ పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది రిఫరెన్స్ ఫ్రేమ్. అది రిఫరెన్స్ ఫ్రేమ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg అంటే M1 1 kg, R1 2 meters, M2 is equal to 2 kg. అప్పుడు R2 అడిగాడు. సో 1 into 2 is equal to 2 into x అని తీసుకుందాం R2ని. అప్పుడు x is equal to 1 meter. సో ఈ క్వశ్చన్ని ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 బాడీస్ తీసుకుందాం. ఆ 2 బాడీస్కి సెంటర్ ఆఫ్ మాస్ లెట్ ఇట్ బి హియర్. సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ M1 is equal to R1, సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ M2 is equal to R2. సో ఆ రెండుని డి డిస్టెన్స్తో సెపరేట్ చేసి అనుకుంటే అప్పుడు మనకి ఏం తెలుసు, R1 ప్లస్ R2 is equal to D. సో మనం ముందు R1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో R2 is equal to D మైనస్ R1. అప్పుడు M1 R1 is equal to M2 R2 ఫార్ములాలో R2ని సబ్స్టిట్యూట్ చేస్తే M1 R1 is equal to M2 D minus M2 R1. M1 R1ని లెఫ్ట్ హ్యాండ్ M2 R1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుంటే R1 కామన్ తీస్తే మనకి M1 ప్లస్ M2 R1 is equal to M2D అని వస్తుంది. అప్పుడు R1 is equal to M2D by M1 plus M2. మళ్ళీ ఈ R1 తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకి R2 is equal to M1D by M1 plus M2 వస్తుంది. Next, the distance between the centers of carbon and oxygen atoms in CO2 gas is 1.13 into 10 power minus 10. So the distance between carbon and oxygen atoms CO2 molecule anta
1.13 into 10 power minus 10 ఉంది. సో డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ కార్బన్ ఆటమ్. కార్బన్ ఆటమ్ నుంచి అంటే ఏంటి, మనకి R1 అడుగుతున్నాడు. R1 ఈజ్ ఈక్వల్ టు మనకి M2. ఇక్కడ ఆక్సిజన్ వెయిట్ 16 into 1.13 into 10 power minus 10 by 28. ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 0.64 into 10 power minus 10 వస్తుంది. అది మీటర్స్లో. యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ మీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ అలా ఇస్తాడు. సో ఇప్పుడు మెనీ పార్టికల్ సిస్టమ్ తీసుకుంటే ఇది కోఆర్డినేట్ ఫామ్లో ఉంటుంది. సో ఒక పార్టికల్ M1 ఆఫ్ మాస్ x1, y1, z1 పొజిషన్లో ఉందనుకున్నాం. M2 ఏమొచ్చి x2, y2, z2 అలాగే అండ్ సో ఆన్. సో అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హోల్ పార్టికల్స్ ఈజ్ ఫస్ట్ మనం 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేసేసుకోండి. సో దానికి x కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు M1x1 ప్లస్ M2x2 ప్లస్ M3x3 అండ్ సో ఆన్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3 అండ్ సో ఆన్. ఇప్పుడు y కాంపోనెంట్ ఏమొచ్చి M1y1 ప్లస్ M2y2 ప్లస్ M3y3 బై M1 ప్లస్ M2 ప్లస్ M3 అండ్ సో ఆన్. అలాగే z కాంపోనెంట్ M1z1 ప్లస్ M2z2 ప్లస్ M3z3 అండ్ సో ఆన్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3 అండ్ సో ఆన్. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒక 3 పార్టికల్స్ నేను ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వెర్టిసెస్ ప్లేస్లో తీసుకుంటాను. ఈచ్ మాస్ 1 kg 1 kg 1 kg అండ్ డిస్టెన్స్ 1 1 1. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ దిస్ పార్టికల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక టేబులర్ ఫామ్ కింద వేసుకుంటే మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. M1 ఈజ్ ఈక్వల్ టు 1, M2 ఈజ్ ఈక్వల్ టు 1, M3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు x కాంపోనెంట్స్, y కాంపోనెంట్స్. M ఇక్కడ ఇది ఆరిజిన్ కింద తీసుకోవాలి. 0 0. ఇప్పుడు ఈ పార్టికల్కి ఏమవుతుంది, అప్పుడు 1 0. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో θ 60 అని తెలుసు. సో ఇది √3/2 అవుతుంది. అండ్ దిస్ ఇస్ 1/2. సో ఇది x కాంపోనెంట్ 1/2 కామా √3/2. అప్పుడు x కాంపోనెంట్, y కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. x కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2/3 ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ y కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 into 3 is equal to 1/2√3. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు కంటిన్యూస్ బాడీలో టూ టైప్స్ ఉంటాయి. రెగ్యులర్ షేప్డ్ బాడీస్, ఇర్రెగ్యులర్ షేప్డ్ బాడీస్. రెగ్యులర్ షేప్డ్ అంటే ఇప్పుడు మనకి జామెట్రిక్ షేప్స్ లాంటివి. ఆ జామెట్రిక్ షేప్స్కి ఏమొచ్చి జామెట్రిక్ సెంటర్ ఉంటుంది కదా ఆ షేప్స్కి, అదే సెంటర్ ఆఫ్ మాస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్కి ఇది సెంటర్ ఉంటుంది, సర్కిల్కి ఇది సెంటర్ ఉంటుంది, లైన్కి L/2, రాడ్కి కూడా L/2. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ షేప్డ్ బాడీస్ అనుకోండి, దానికి ఒక ఇంటిగ్రల్ చేస్తాం.
మనం ఒక క్వశ్చన్ చేసుకుందాం ఇర్రెగ్యులర్ షేప్ బాడీస్ మీద. ఇప్పుడు ఆర్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డిఎం బై ఇంటిగ్రల్ డిఎం. వెన్ మాసెస్ ఆర్ యాడెడ్, ఇప్పుడు 2D అనుకోండి, మనకి ఏం తెలుసు, మనకి ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా వస్తుంది. సో మనం ఇక్కడ ఏరియా తీసుకుంటాం. మాసెస్ ఆర్ యాడెడ్ కాబట్టి A1 R1 ప్లస్ A2 R2 బై A1 ప్లస్ A2. ఒకవేళ 3Dలో ఉందనుకోండి, లైక్ క్యూబ్, క్యూబాయిడ్, కోన్, సిలిండర్ అలాంటివి అయితే V1 R1 ప్లస్ V2 R2 బై V1 ప్లస్ V2. ఇక్కడ V వాల్యూమ్. ఒకవేళ మాసెస్ ఆర్ రిమూవ్డ్, అప్పుడు 2Dలోని A ఈజ్ ఈక్వల్ టు ఏరియా. సో ఇక్కడ రిమూవ్ అయింది కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సో A1 R1 మైనస్ A2 R2 బై A1 మైనస్ A2. అదే 3Dలో అనుకోండి, మనకి వాల్యూమ్ వస్తుంది. సో V1 R1 మైనస్ V2 R2 బై V1 మైనస్ V2. నెక్స్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒక సర్క్యులర్ ప్లేట్ తీసుకుంటాను. దీని రేడియస్ లెట్ ఇట్ బి 2R. మళ్ళీ దీని మీద ఇంకో ప్లేట్ యాడ్ చేస్తాను, దాని రేడియస్ R. అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి A1 ఎంత అవుతుంది? ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా పై R స్క్వేర్. సో 4 పై R స్క్వేర్. A2 పై R స్క్వేర్, ఎందుకంటే రేడియస్ R. పై R స్క్వేర్. అప్పుడు x1 మనం దీని సెంటర్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం కూడా x1 ఈజ్ ఈక్వల్ టు 0, x2 ఈజ్ ఈక్వల్ టు దీని సెంటర్, ఇది జామెట్రిక్ సెంటర్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ రేడియస్, సో R. సో A2 x2 బై A1 ప్లస్ A2 చేయాలి. A2 x2 మనకి పై R స్క్వేర్, పై R క్యూబ్. బై 5 పై R స్క్వేర్. ఇది ఈజ్ ఈక్వల్ టు ది సెంటర్ ఆఫ్ మాస్. R బై 5. ఒకవేళ సేమ్ అదే క్వశ్చన్ ఆ స్మాల్ పార్టికల్ R రిమూవ్ అయ్యింది అనుకోండి, మన ఫార్ములా ఏంటి? A1 x1 మైనస్ A2 x2 బై A1 ప్లస్ A2. సో మైనస్ 5 R క్యూబ్ బై 3 పై R స్క్వేర్ వస్తుంది. ఇది సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఇది ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోద్ది ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ కన్నా. అప్పుడు ఇది మైనస్ R బై 3 కి పొజిషన్ మారుతుంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు ఒక పార్టికల్ M1 V1 వెలాసిటీతో వెళ్తుంది, పార్టికల్ M2 ఏమో V2, పార్టికల్ M3 ఏమో V3, అలాగా తీసుకుంటే దాని అన్ని ఒక కన్సిడర్ చేసుకున్న ఒక పార్టికల్ కింద అన్ని కలిపేసి అప్పుడు దాని వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే M1 V1 ప్లస్ M2 V2 ప్లస్ M3 V3 అండ్ సో ఆన్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3. యాక్సలరేషన్ కూడా సేమ్, కానీ వెలాసిటీ ప్లేస్లో యాక్సలరేషన్ తీసుకుంటాం అంతే. సో అంతే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలోని షిఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.